కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812 288 299. నమస్తే, వింటీవీ న్యూస్కు స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వితో పాటు జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్లతో కలిసి అర్జీలు స్వీకరించారు. జిల్లాలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించి నాణ్యత గల ఎండార్స్మెంట్ అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా శాఖ అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని అందరూ మండల ప్రత్యేక అధికారులు ఆయా మండలాల్లో P4 సర్వే, MSMV సర్వే పురోగతిని కూడా పర్యవేక్షించాలని అన్నారు. 3వ శనివారం ఆయా కార్యాలయాల్లో స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొల్లేరు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు నివేదిక సమర్పించారు. కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంతో ఈ ప్రాంతంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజల జీవితాలు, జీవనోపాధి ఆధారపడి ఉందని, 2 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉందని, దాదాపు 4 నుండి 5 లక్షల మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారని ఎంపీ మహేష్ కుమార్ తన నివేదికలో పేర్కొన్నారు. ఇక్కడ ప్రజలు ఆక్వాకల్చర్ పై ఆధారపడి ఉన్నారని, తరచుగా ఈ ప్రాంతంలో తలెత్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు మునిగిపోయి ప్రజలు ఆర్థికంగా నష్టాలు చవిచూశారని స్పీకర్ కు ఎంపీ వివరించారు. 1975లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చేపల తొట్టెల ఏర్పాటు ద్వారా 144 మత్స్యకారుల సొసైటీల స్థాపనకు అనుమతిచ్చి స్థానిక ప్రజలను ఆక్వాకల్చర్ వైపు మళ్లేలా చేసి జీవనోపాధి అభివృద్ధికి కేంద్రంగా కొల్లేరును నిలబెట్టిందని ఎంపీ నివేదికలో స్పష్టం చేశారు. వారి జీవనోపాధిని కాపాడేందుకు అభయారణ్యం నుండి సుమారు 22,000 ఎకరాలను మినహాయించడాన్ని ఆమోదించిందని, 2019 భీమవరం ఎన్నికల ప్రచారంలో స్థానిక ప్రజలు ఈ క్లిష్ట సమస్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలమైన హామీ ఇచ్చారని ఎంపీ గుర్తు చేశారు. అయితే ఇప్పటికీ సమస్య అపరిష్కృతంగానే ఉందని, దీని ఫలితంగా ఇక్కడ ప్రజలు నిరంతర న్యాయ పోరాటాలు చేస్తున్నారని, ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో క్షీణత వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని, సమస్యను పరిష్కరించడంలో సుదీర్ఘ జాప్యం వల్ల ఈ ప్రాంత ప్రజలకు అపారమైన ఆర్థిక ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు, అనిశ్చిత ఏర్పడిందని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కొల్లేరు ప్రాంత రైతులు, ఇక్కడ ప్రజలకు న్యాయం జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని ఎంపీ మహేష్ కుమార్ తన నివేదికలో స్పీకర్ కు విన్నవించారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ 377లో ఇవాళ ఎమర్జెన్సీగా మనము కొల్లేరు సమస్య గురించి ఇవాళ పార్లమెంట్లో 377 మన పేపర్ సబ్మిషన్ చేయడం జరిగింది. మాట్లాడడానికి అవకాశం దొరకలేదు ఇవాళ. బట్ మనం ఇవాళ 377లో మన పేపర్ సబ్మిషన్ చేసినా కూడా పేపర్ రికార్డ్ అవుతుంది. ఇవాళ ఆ సబ్మిషన్ చేశాము. ఇవాళ కొల్లేరుకి సంబంధించి మనం అడిగేది ఏంటంటే 14,000 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్లు, అలాగే 7,000 ఎకరాలు అసైన్ ల్యాండ్లు ఏ ఉన్నాయో కొల్లేరు దాంట్లో అవి ఇప్పుడు మనకి యాజ్ పర్ కోర్ట్ ప్రకారం దాన్ని కూడా మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. ఆ మెజర్మెంట్స్ ఇంక్లూడ్ చేయకూడదు, ఇంక్లూడ్ చేయకుండా చేయమని చెప్పి మినిస్టర్ గారిని అడగడం జరిగింది. అలాగే ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా అడగడం జరిగింది. అలాగే
మినిస్టర్ గారికి కూడా మళ్ళీ ఏమంటున్నామంటే మేము మళ్ళీ రీపిటిషన్ వేస్తాము. ఈ 19వ తారీఖు రీపిటిషన్ వేస్తాం. ఆ రీపిటిషన్ కూడా మేము వేసే రీపిటిషన్ కూడా మీరు కూడా ఒకసారి వెరిఫై చేసి మళ్ళీ ఆ రీపిటిషన్ మాకు టైం వచ్చేట్లు కూడా మీరు కూడా చూడాలి సెంట్రల్ గవర్నమెంట్ అని కూడా వాళ్ళని అడగడం జరిగింది. అలాగే ఇవాళ ఈ కొల్లేరుకు సంబంధించి కొట్టేసేది ఏది ఉందో ఆ కొట్టేసేది దాని గురించి కూడా క్లియర్ గా అక్కడ పార్లమెంట్ లో మనం పెట్టిన లెటర్ లో క్లియర్ గా చెప్పాం. ఈ డిస్ట్రాక్షన్ ఆపమని చెప్పాం. ఇవన్నీ కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని కూడా మళ్ళీ పార్లమెంట్ లో కూడా మన 377 పేపర్ సబ్మిషన్ లో కూడా పెట్టాం. అలాగే మీరు ఇవాళ చూస్తే మా స్టేట్ గవర్నమెంట్ ఏం పాలసీ డిసైడ్ చేస్తుందో కొల్లేరుకి సంబంధించి ఆ పాలసీని కూడా మూవ్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా అడగడం జరిగింది. ఇవాళ 377 లో ఇది రికార్డెడ్ డాక్యుమెంట్ ఇవాళ సబ్మిషన్ చేయడం జరిగింది. వచ్చే రోజుల్లో మళ్ళీ 0 ఓవర్ లో మళ్ళీ మాట్లాడడానికి అవకాశం వస్తే మళ్ళీ మాట్లాడతామని మీ అందరికి తెలుపుతున్నాము. ఇవాళ కొల్లేరు గురించి మళ్ళీ కోర్టులో 19వ తారీఖు సబ్మిషన్ చేయడానికి రీపిటిషన్ వేయడానికి మనకు కొంచెం టైం విసులుబాటు రావడానికి కూడా మళ్ళీ పిటిషన్ వేస్తున్నాము. ఇవాళ మనోళ్ళందరూ కూడా కలెక్టర్ తో మాట్లాడారు. మనోళ్ళు ఈ కొల్లేరుకి సంబంధించి మన టీం ఎవరు పెట్టామో ఆ టీం కూడా కలెక్టర్ గారితో మాట్లాడి సిఎస్ గారికి కూడా పంపించి సిఎస్ గారు రీపిటిషన్ సబ్మిషన్ చేయాల్సి ఉంది. కాబట్టి ఇవాళ పిటిషన్ మళ్ళీ రీసబ్మిషన్ చేస్తారని మీ అందరికి తెలుస్తూ 19వ తారీఖు రీసబ్మిషన్ చేయడానికి అంతా కూడా ప్రిపరేషన్ చేసుకుంటాం. అందుకని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేము అందరం కూడా దీని గురించి మాట్లాడుతున్నాం, వర్కౌట్ చేస్తాం. మీకు మన మీటింగ్లలో అయినా కానీ మన ప్రెస్లలో అయినా కానీ ఎక్కడ చెప్పినట్లు ఇవాళ ఈ కొల్లేరుకి సంబంధించి చిక్కు పెద్దగా ఉంది, సమస్య పెద్దగానే ఉంది. ఈ సమస్యని తీర్చుకుంటూ రావాలంటే ఒక్కసారి తీర్చడానికి కావట్లేదు. ఒక్కొక్క చిక్కుముడి తీసుకుంటా సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఎక్కువ లాగితే ఇది తెగిపోతుంది, మనకే ఇబ్బంది వస్తుంది. ఆ రకంగా లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో మన స్టేట్ గవర్నమెంట్ లో అలాగే కోర్టులో కూడా దీన్ని కరెక్ట్ గా ఒక సిస్టమేటిక్ గా తీసుకొని వెళ్తున్నాం. ఈవెన్ ఇవాళ ఎమ్మెల్యే గారు అందరు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. అందరు కూడా ఇవాళ కామినేని గారైనా గానీ, ప్రభాకర్ గారైనా గానీ, అలాగే ఉంగటూరు ఎమ్మెల్యే గారైనా గానీ ప్రతి ఒక్కరు ఫాలోఅప్ చేస్తున్నారు. అలాగే మా పరిధిలో మేము ఫాలోఅప్ చేస్తాం. అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఇవాళ అడగడం జరిగింది. 377 లో మా అర్జీ పెట్టడం జరిగింది. అలాగే మాకు ఇప్పుడు ఉండే మినిస్టర్ గారు అలాగే ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ మినిస్టర్ గారు కూడా అడగడం జరిగింది. ఇవాళ అందరినీ లైన్అప్ చేస్తున్నాము, అందరికి అవగాహనగా తీసుకొని వస్తాం. ఇంకా వచ్చే రోజుల్లో చాలా వరకు విసులుబాటు వస్తుంది. మీ అందరికి తెలుస్తూ అందరికీ కూడా నమస్కారం. రాయచోటిలో మార్చి 4వ తేదీన వీరభద్రస్వామి ఉత్సవాల సందర్భంగా అనుమతి తీసుకుని ర్యాలీ నిర్వహిస్తున్న హిందువులపై దాడి చేసిన వారికి పోలీసులు వత్తాసు పలుకుతూ అన్యాయంగా హిందువులపై లాఠీచార్జ్ చేసి అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద సోమవారం పెద్ద ఎత్తున హిందువులు నిరసన ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాల ప్రతినిధులు, విహెచ్పి సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ వద్ద రాయచోటి ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. హిందువులపై దాడి చేసిన వారిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని, హిందువులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి రాయచోటిలో దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని, రాయచోటి ఘటనపై సమగ్రంగా విచారణ చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విహెచ్పి ఆంధ్ర తెలంగాణ ప్రాంత కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ మాట్లాడుతూ హిందువులకు చట్టపరంగా ఉన్న హక్కులను కాపాడడం కోసం న్యాయ పోరాటం చేస్తామని, పోలీసులు ఒక వర్గం వారికి అనుకూలంగా పక్షపాత ధోరణితో వ్యవహరించడం తగదని అన్నారు. హిందూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి క్రమశిక్షణ కలిగిన దేశభక్తి సంస్థలైన ఆర్ఎస్ఎస్, విహెచ్పి పేర్లను కేసులో నమోదు చేసిన రాయచోటి ఎస్ఐ నరసింహారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని రవికుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెల్లూరు, గుంటూరు పోలీస్ స్టేషన్లో ఒక వర్గం వారు దాడి చేసినప్పటికీ కేసులు పెట్టలేదు. కానీ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న 16 మంది హిందువులపై కేసులు పెట్టి మరో 200 మంది వరకు ఉన్నారని రాయచోటి పోలీసులు పేర్కొనడం అన్యాయమని అన్నారు. మహిళలు, వృద్ధులపై పోలీసులు అన్యాయంగా లాఠీచార్జీ చేశారని, వీటన్నిటికీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లే విధంగా అన్ని జిల్లా కలెక్టర్లను కలిసి విహెచ్పి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సత్య రవికుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్, ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహక
నిర్వాహక మేడిశెట్టి పాములు, విహెచ్పి జిల్లా అధ్యక్షులు సురేష్ కుమార్, కార్యదర్శి గడ్డం నాగరాజు, గ్రంథి ప్రభాకర్ రావు, బీజేపీ నాయకులు కట్నేని కృష్ణప్రసాద్, చౌటుపల్లి విక్రమ్ కిషోర్, గుమ్మడి చైతన్య, పలు హిందూ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జరిగిన దాడిని ఖండిస్తూ బాధితులైన హిందువుల మీద పెట్టిన అక్రమ కేసుల్ని, లాఠీ చార్జీని నిరసిస్తూ తప్పుడు కేసులు నమోదు చేస్తూ విశ్వ హిందూ పరిషత్తు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పేరుని తమ కేస్ షీట్లో నమోదు చేసినటువంటి స్థానిక ఎస్ఐ గారిని వారు చేసిన చర్యని ఖండిస్తూ దాన్ని రిజిస్టర్ చేసినటువంటి సిఐ గారిని ఎవరి ప్రలోభం వల్ల ఈ కేసుని రిజిస్టర్ చేశారు అని ప్రశ్నిస్తూ సదరు సిఐ గారి మీద, ఎస్ఐ గారి మీద చర్యలు తీసుకుని వారిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ ఆఖరికి ఎన్ఐఏ బృందం మీద దాడి చేయడం కూడా, ఇది ఎవరు ఈ రకమైన మనస్థితిని పెంచుకుంటున్నారు వారి మీద చర్యలు తీసుకోకుండా హిందువుల అక్రమ కేసుల్లో ఇరికించడము, నా మీద బూటకాలతో తొక్కేసి చంపేయాలనుకున్నారని తప్పుడు కేసు. పాకిస్తాన్ డౌన్ అన్నారట. అక్కడికి వెళ్ళి వీరభద్రస్వామి ఉత్సవంలో స్వామివారి సంకీర్తన చేసుకునేటువంటి హిందువులు ఇక్కడికి వచ్చి ఇంతమంది ఇక్కడ పాల్గొన్నాం, ఎవరమో అనలేదే, ముస్లిం వ్యతిరేకంగా, పాకిస్తాన్ వ్యతిరేకంగా ఏమీ నినాదాలు చేయలేదే. ఈ మొత్తం సమీక్ష చేసి వాళ్ళిద్దరి మీద చర్య తీసుకోవాలి. ఇంకొకసారి ఇటువంటి దాడి చేయాలంటే ముస్లిం సమాజానికి వెన్నులో చలిపుట్టే చర్యలు మీరు తీసుకోండి. అలా కాకపోతే హిందూ సమాజాన్ని రక్షించుకునే బాధ్యత హిందూ సమాజమే తీసుకుంటుందని తెలియజేస్తున్నాం. ఎన్డీఏ గవర్నమెంట్లోనే ఇలాంటివి జరిగాయంటే ఇంకా మీరు కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఊహించండి. హిందువులు ఎలా బతుకుతున్నారంటే రేజిన్ములు పడుకునేదాకా ఇంటికి వెళ్తామని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఎక్కడ పెడితే అక్కడ విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు. కర్ణాటక మరీ దరిద్రం. అంటాడు సిద్ధరామయ్య, ముస్లింస్కి 4% ఇది ఇవ్వాలండి ఏది వ్యాపారాల్లో. 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు చేశారు. సహనం. తర్వాత పోనీ గవర్నమెంట్ మారి మన స్వతంత్ర దేశం వచ్చిందంటే అక్కడ కూడా వీళ్ళు ఇదే పద్ధతి. 70 ఏళ్ళుగా ఏం చేశారు? ఏం చేయలేదు. ఎన్ని చట్టాలు తెచ్చారంటే దారుణమైన చట్టాలన్నీ పట్టుకొచ్చి హిందువులు నెత్తి మీద రుద్దుతున్నారు. రాయచోటి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి, ఆ సిఐని సస్పెండ్ చేయాలి. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి బాధితులందరినీ కూడా తప్పకుండా శిక్షించాలని మీ ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి మీ పత్రికా ప్రతినిధుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీ. ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మార్చి నెలలో జరగబోయే ఎస్ఎస్సీ బోర్డు పరీక్షలకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సిద్ధతను సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ విద్యార్థుల బలహీనతలు గుర్తించి వారికి ప్రత్యేకంగా మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. తరగతి గదుల్లో మిగిలిపోయిన సిలబస్ ను పూర్తి చేసే దిశగా అదనపు తరగతులు, రెమెడియల్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు ప్రాక్టీస్ టెస్టులు, మాక్ పరీక్షలు నిర్వహించి పరీక్ష భయాన్ని పోగొట్టేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. తల్లిదండ్రులతో సమన్వయం పాటించి విద్యార్థుల మానసిక స్థితిని మెరుగుపరిచేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె సూచించారు. చైర్పర్సన్ విద్యార్థుల ప్రయాణ సౌకర్యాలు, పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షల సమయంలో ఫోన్ మరియు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, టెన్షన్ తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా పరిషత్ ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, డిప్యూటీ విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈసారి ముందే ఇచ్చాం కాబట్టి మంచి మార్కులతో వాళ్ళు మంచిగా పాస్ అయ్యేటట్టు, ఎక్కువగా మన జిల్లా ఫస్ట్ వచ్చేటట్టు ఉంటే బాగుంటుంది. గౌరవనీయులైనటువంటి చైర్పర్సన్ గారికి మరియు అసిస్టెంట్ సిఓ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ స్టాఫ్ గారికి నమస్కారాలండి. మేడం, మన దగ్గర ఈ సంవత్సరం 25,179 మంది రాస్తున్నారు మేడం. అందులో రెగ్యులర్ 23,051, వన్స్ ఫెయిల్ అయిన వాళ్ళు 2,125 మంది రాస్తున్నాం మేడం. మనకు 133 సెంటర్లు ఉన్నాయి మేడం. అందులో ఏ కేటగిరీ 41 మేడం, బి కేటగిరీ 58, సి కేటగిరీ 34 మేడం. అయితే మనం ఇప్పటికి అంటే కస్టోడియన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు మనకి 10వ తరగతి ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. దానికి మీరు ఏ చర్యలు తీసుకున్నారు, ఏ
విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు దాని మీద మనం చర్చిస్తాము. దీనికి కావాల్సిన ప్రిపేర్ ఒకసారి నాకు తెలియజేయండి. వాళ్ళ యొక్క సహకారాలను అందించాలని చెప్పి మనం మీటింగ్ పెట్టారు మేడం. మళ్ళీ గౌరవ కలెక్టర్ గారు వీలుంటే ఒకసారి అంటే మొదటి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, బిజీగా ఉన్నారు. మళ్ళీ నేను మండల తహసీల్దార్ అందరితో కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకుంటా అన్నారు మేడం. అది మళ్ళీ మేడం గారికి తెలియజేసి అలా కూడా మీటింగ్ పెట్టి మన పరీక్షలు. అబాకస్ బ్రెయిన్ బ్యాటిల్ అనే పేరుతో జోనల్ స్థాయి పోటీలు ఏలూరు 1 టౌన్, ఏలూరు ఆర్ఆర్పేట, జంగారెడ్డిగూడెం, నారాయణ పాఠశాలలకు చెందిన 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్ స్థాయిలో 4 స్థాయిల్లో అబాకస్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ఏలూరు 1 టౌన్, నారాయణ పాఠశాల యందు ఫైనల్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణ స్కూల్ ఉభయ గోదావరి జిల్లాల ఏజీఎం రామిరెడ్డి మాట్లాడుతూ, నారాయణ స్కూల్లో అబాకస్ బోధించడం అనేది ఒక మంచి కార్యక్రమం అని, నారాయణ విద్యా సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలతో విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయడానికి ప్రయత్నిస్తుందని, పూర్వకాలానికి చెందిన అబాకస్ విద్యార్థులకు గణితం సులభంగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని, అబాకస్ వల్ల సృజనాత్మకత, ఏకాగ్రత వంటివి పెరుగుతాయని చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి నారాయణ విద్యా సంస్థ వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళుతుందని, నారాయణ విద్యా సంస్థల్లో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులకు అబాకస్ బోధన ఉంటుందని తెలియజేశారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ఐ ఏ శ్రీనివాసరావు, ఏలూరు 1 టౌన్ ప్రిన్సిపల్ వి కామేశ్వరరావు, కోఆర్డినేటర్స్ రుక్సానా, సాహిత్య, స్టాఫ్ స్కిల్ ట్రైనర్ ప్రవీణ్, వైస్ ప్రిన్సిపల్స్ ఎం సౌందర్య, సత్యవాణి, అకాడమిక్ డీన్ ఇజ్రాయిల్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. +1 -4 -5 +2 answer. Participate in this Abakus brain battle. So let us all give big round of applause to the one who has given one. Mathematics is essential. For every calculation, mathematics is essential. In this competitive world, mathematics plays a vital role because we are very much competitive in calculations. Already these children, those who are selected from 3 branches, they have already completed their branch level. Now they are going to take on zonal level, which is very nice. నారాయణ విద్యా సంస్థలు చిన్నపిల్లల్లో మ్యాథమెటిక్స్ యొక్క స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఫస్ట్ క్లాస్ నుంచే అబాకస్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది ఈ ప్రోగ్రాం. అయితే ఈ ప్రోగ్రాంలో ఈ అకాడమిక్ ఇయర్లో భాగంగా ఈరోజు 1 టౌన్లో, ఏలూరు 1 టౌన్లో, జంగారెడ్డిగూడెం, అదేవిధంగా ఏలూరు 1 టౌన్, అదేవిధంగా ఆర్ఆర్పేట బ్రాంచ్కి సంబంధించినటువంటి ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్కు సంబంధించినటువంటి అబాకస్లో బాగా పెర్ఫామ్ చేసినటువంటి పిల్లల్ని ఇక్కడ ఈరోజు ఫైనల్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం. ఈ కండక్ట్ చేసేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో సుమారుగా 60 నుంచి 70 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ 70 మంది పిల్లలు క్లాస్ వైజ్గా ఈరోజు ఎవరైతే పెర్ఫామ్ చేస్తారో ఆ పెర్ఫామ్ చేసినటువంటి స్టూడెంట్స్కి మెడల్స్తో పాటు అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి గిఫ్ట్స్ కానీ, అదేవిధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళని ఈ అబాకస్ ప్రోగ్రాంలో ఈరోజు పెర్ఫామ్ చేసినటువంటి పిల్లలకి మెడల్స్తో పాటు వాళ్ళకి మెమెంటోస్ కూడా ఇచ్చి వాళ్ళని సత్కరించడం జరుగుతుంది. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ, అదేవిధంగా వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికీ, అదేవిధంగా ఇంత బాగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి టీచర్స్కి, అధ్యాపకులకి, అధ్యాపకేతర బృందానికి అందరికీ కూడా మరొకసారి నారాయణ వెస్ట్ గోదావరి నుంచి నేను శుభాకాంక్షలు చెప్తున్నాను పేరెంట్స్కి, పిల్లలందరికీ కూడా. థ్యాంక్ యూ.
జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. సోమవారం ఏలూరు పార్టీ కార్యాలయంలో నూజివీడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బర్మా ఫణిబాబు ఆధ్వర్యంలో ఆవిర్భావ సభకు చెందిన గోడ పత్రికలను రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త బర్మా ఫణిబాబు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగిందని, నూజివీడు నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ ఈ ఆవిర్భావ సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఆవిర్భావ సభ కోసం పవన్ కళ్యాణ్ ఇవ్వబోయే సందేశం కోసం రాబోయే కాలానికి ఏ రకమైన కార్యాచరణ ప్రకటిస్తారో అని దేశమంతా ఎదురు చూస్తుందని చెప్పారు. బర్మా ఫణిబాబు మాట్లాడుతూ 14వ తేదీన జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు భారీగా తరలిరావాలని, ఈ సభ కోసం యావత్ రాష్ట్రం నివ్వెరపోయే వాతావరణంలో ఉండాలని, ఈ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నూజివీడు జనసేన నాయకులు తోట వెంకట్రావు, బొబ్బిలి శ్రీకాంత్, సూరిశెట్టి శివ, కిరణ్ జనసేన, మత్తి దుర్గా మహేష్, బజారు దుర్గా ప్రసాద్, షేక్ ఇమ్రాన్, వీరస్వామి, వీర మహిళలు నెట్ల ఉమా మహేశ్వరి, జక్కుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నూజివీడు నియోజకవర్గం సమన్వయకర్త బర్మా పన్బాబు గారి ఆధ్వర్యంలో నూజివీడి జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఈ యొక్క పోస్టర్ రిలీజ్ ఏదైతే మార్చి 14 జరిగేటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ యొక్క పోస్టర్లు కూడా మరి నియోజకవర్గంలో నూజివీడు నియోజకవర్గం అంతా కూడా పోస్టర్లు అంటించి, అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ యొక్క సభకి తరలి వచ్చి విజయవంతం చేయాలని, ఎందుకంటే దేశం అంతా కూడా ఈ యొక్క జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏ విధంగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి యొక్క సందేశం ఏ రకంగా ఉంటుంది, రాబోయేటువంటి కాలానికి ఏ రకమైనటువంటి కార్యాచరణని ప్రకటిస్తారు, ఈ యొక్క గడిచిన 8-9 నెలలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి జరిగినటువంటి మేలు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తున్నటువంటి నిధులు, అన్ని విషయాల్లో కూడా అక్కడ ప్రస్తావనకు వస్తుంది. దానికి భారీ స్థాయిలో ఏలూరు పార్లమెంట్ నుంచి భారీ స్థాయిలో మరి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఏర మహిళలంతా కూడాను నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి అప్పలనాయుడు గారికి, అదేవిధంగా ఈరోజు నూజివీడు నియోజకవర్గం మన మార్చి 14 జరగబోయే 12వ ఆవిర్భావ సభకి ఈరోజు మరి వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం వలన ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగినది. అందుకు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణం కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ఒక పండగ వాతావరణంగా మనకి అందరూ కలిసే విధంగా ఒక ఆవిర్భావ సభ మరి ఏర్పరచడం జరుగుతుంది. అలాగే ప్రతి ఏటా మరి ఈ ఆవిర్భావ సభ ఒక పండగ వాతావరణంలో నెలకొనడం మన అందరికీ చాలా శుభ సంతోషం. ఎందుకంటే ఈరోజు మనం కూటమి ప్రభుత్వంలో వచ్చాక మొట్టమొదటి జరిగే మరి మొదట ఆవిర్భావ సభ. ఈ సభని మరి కార్యకర్తలు, నాయకులందరూ మరి విలేజ్ల్లో మరి తిరిగి మరి కార్యకర్తలందరినీ సమయపరిచి మరి రేపు జరగబోయే 14వ ఆవిర్భావ సభకి మరి భారీగా తరలి రావాలని, మరి అక్కడ అది చూసి మరి యావత్ రాష్ట్రము, దేశం కూడా ఒక నివిరిపోయే వాతావరణం వచ్చే విధంగా ఉండాలని, మరి ఈ సభ దేవుని దయ వల్ల మరి మన పవన్ కళ్యాణ్కి మంచి ఆరోగ్యం ఇస్తూ మరి ఈ సభ విజయవంతం చేయాలని ప్రతి కార్యకర్త మనస్ఫూర్తిగా కోరుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎన్నికల్లో కూటమి నాయకులు బూటక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6లు అమలు చేయలేమని చేతులు దులుపుకోవడం విచారకరమని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ విమర్శించారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఫీజు పోరు ఉద్యమ పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 12వ తేదీ ఉదయం 10 గంటలకు ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయలుదేరి అక్కడ ధర్నా కార్యక్రమం అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామని, ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు, విద్యార్థులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.
సూపర్ 6 ఎన్నికల హామీతో ప్రజలను కనికట్టు చేసి మోసం చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని విమర్శించారు. 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు ఎన్నికల హామీ నెరవేర్చలేమని అనడం సబబు కాదని అన్నారు. మాట ఇచ్చి తప్పిన చంద్రబాబు నాయుడు ఎక్కడా, మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తమ నాయకుడు ఎక్కడా అని విమర్శించారు. విద్యార్థులను కూడా అన్ని విధాలా మోసం చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని, నిరుద్యోగ సమస్య తీరుస్తామని చెప్పి ఇప్పటిదాకా ఒక ఉద్యోగం కూడా ఎవరికీ ఇవ్వలేదని పేర్కొన్నారు. సూపర్ 6 హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో ప్రజలకు తక్షణమే చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఫీజు పోరు కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు మన గతంలో 100 సంవత్సరాల నుంచి 11 ఉన్నాయి, ఇది ఒక్కడే 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించాడు కాబట్టి ఆ పేరు ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి అనేది అక్కడ రూపం కనపడకూడదు, ఆయన డెవలప్మెంట్ కనపడకూడదని ఆయన మనసులో ఏమొచ్చింది అంటే ఈ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేయాలా, అమ్ముకోవాలా, అమ్ముకొని ప్రజలకి మాయం చేయాలా. మరి అలాంటి పరిస్థితులు 17 మెడికల్ కాలేజీల ద్వారా 2250 మెడికల్ సీట్లు రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ యొక్క సమస్యల పైన, ఈ ప్రభుత్వం పైన, ప్రతి సమస్య పైన కూడా పోరుబాటు సాగించి ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు విధానాలకు కళ్ళు తెరిపించేలాగా వైఎస్ఆర్సీపీ ఈ యొక్క సమస్యలపైన పోరాటం చేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. దిగువ తరగతి వారు, మధ్య తరగతి వారు కూడా విదేశీ విద్య అవలంబించవచ్చు. దానికి మా ప్రభుత్వం చేయూతుంటుంది. ఈ జగనన్న ఎప్పుడు మీ తోడుంటాడని భరోసాగా ఆయన చేయటం జరిగింది. ఇవాళ మళ్ళీ 24 ఎలక్షన్ అయిన తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ యొక్క విద్యాదేవుని తుంగలో దొక్కి విద్యార్థులందరినీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ పడక కళాశాల యాజమాన్యం వారికి హాల్ టికెట్లు ఇవ్వక వారందరూ కూడా ఎగ్జామ్లు రాయకోకుండా అన్ని కాలేజీల నుంచి బహిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా విద్యాదేవన కార్యక్రమంలో ఉన్న ఈ ఫీజు రింబర్స్మెంట్ కాలేజీలన్నింటికి వేసి ఈ విద్యార్థులందరికీ వారు చదువుకునే అవకాశం కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అటువంటి పథకాల వల్ల ఎంతో మంది ఉన్నతమైన స్థానంలో ఈరోజు ఒక అభివృద్ధి చెందడం జరిగింది. అటువంటి అభివృద్ధి జరిగేటటువంటి సమయంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి అటువంటి పథకాలన్నింటినీ కూడా తొంగలో తొక్కి రావాల్సినటువంటి ఫీజు రిమెంట్స్ కానీ, అదేవిధంగా అమ్మఒడి పథకాలు కానీ వెనక్కి నెట్టేసి కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది. రేపు రాబోయేటువంటి రోజుల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% జెండా ఎగరేయాలంటే రేపు విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కూడా ఈ యొక్క రేపు కార్యక్రమంలో సపోర్ట్ చేసి ఈ యొక్క ధర్నాన్ని విజయవంతం చేయాల్సింది కోరుతున్నాను. ఈ విద్యార్థులకు, యువతలకు రావాల్సిన ఈ క్వార్టర్లీ పన్నుని దాదాపు 4600 కోట్లు మీరు రిలీజ్ చేయాలి. తద్వారా ప్రతి పేదవాడు చదువు ఆగిపోకుండా చదువు ముందుకు కొనసాగించాలి. అలాగే ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు 3000 స్టైఫండ్ కింద, పెన్షన్ కింద ఇస్తామన్నారు. మీరు అది కూడా ఇవ్వాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మీరు ఆ మెడికల్ కాలేజీలు వద్దని అది ప్రైవేట్ పరం చేయడానికి చూస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఏలూరు జిల్లా ప్రజలు, నిరుద్యోగ యువత, విద్యార్థుల తల్లిదండ్రులు, పార్టీ క్యాడరు అందరూ ఇచ్చేసి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. దాదాపుగా ఈరోజు 4500 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకి ఫీజులు బకాయిలు పెట్టడం జరిగింది. ఈరోజు ప్రతి కాలేజీలో కూడా ఫీజులు కట్టందే మేము హాల్ టికెట్లు ఇవ్వమని చెప్పి ఈరోజు విద్యార్థుల్ని కాలేజీ యాజమాన్యాలు ఎన్నో ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు కూడా మేము అండగా నిలబడతాం. డాక్టర్ చదవాలన్నా అసలు అందుబాటులో ఉండేది కాదు. అలాంటిది ఆ మహానేత ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొస్తే ఆ దేవదేవుడు
నాకన్నా మంచి పేరు తెచ్చుకుంటున్నారని చెప్పని మరి ఆ రాజశేఖర రెడ్డి గారిని ఆయనలో విలీనం చేసుకుంటే మీ అందరికీ నేనున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారు ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పి ఆయన ఈ రాష్ట్రానికి నేనున్నానని చెప్పి ఆయన చేసిన కార్యక్రమాల్లో ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొస్తే ఈయన అమ్మఒడి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరూ చదువుకోవాలని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 1, బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2.
KNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంటర్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812 288 299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్, ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. స్వర్ణాంధ్ర మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏలూరు మరియు స్వర్ణాంధ్ర APJEC నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమం ఏలూరు జాబిల్లి ఫంక్షన్ హాల్లో APJEC అధ్యక్షులు సంపంగి తారక రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ RTC రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. జేఏసీ అధ్యక్షులు సంపంగి తారక రామారావు, ప్రధాన కార్యదర్శి బి పురుషోత్తం, లేళ్ల వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు బి శ్రీనివాసరావు, ఏతలపాక నరసింహారావు, సుంకర గురునాథరావు, కార్యవర్గ సభ్యులు సయ్యద్ కసిరెడ్డి నగిరెడ్డి, దార్ల సత్యవతి మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మన వెంకటరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వధువర్ల కళ్యాణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఐక్యత
సన్మానం చేసి అభినందిస్తున్న తప్పకుండా సభ్యులుగా ఉన్నారు. సంతోషం. తారక రామారావు నేను జేఏసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నీతి నిజాయితీగా మన మిత్రులందరికీ కూడా సహాయపడతానని ఈ ప్రమాణ స్వీకారంగా వాగ్దానం చేస్తున్నాను. అందరినీ కలుపుకొని మేము చేసింది ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రమాణ స్వీకారం ఒక రామారావు గారి చేత చేయించాం. తర్వాత మిత్రులు మన ఈస్ట్ వార్డులో ఉన్న సభ్యులు వాళ్ళని కూడా పరిచయం చేస్తున్నాం. ఇప్పుడు జేసీలో ఒక బాడీ ఏర్పరిచాం. అన్ని జిల్లాలను కలుపుకోలేదని చెప్పేసి ఒక సంస్థగా ఏర్పడినాం. కానీ ఇంకా అభివృద్ధి పదంగా నడిచేవారిని కలుపుకొని నామినేట్ పోస్టులు ఇచ్చుకుంటూ అన్ని జిల్లాలకి ఇది వ్యాపింపజేస్తూ అందరి కష్టాలు తీర్చుతూ అన్ని రకాలుగా మనం ఒక ప్రణాళికబద్ధంగా ఇప్పుడు ఇది మన జగన్ గారు 3 లక్షలు ఇస్తే టీడీపీ 4 లక్షలు ఇచ్చారు. అలా కాకుండా మనం ప్రణాళిక ఎలా ఉండాలంటే ఎప్పుడు ఒకటే 3, 4 కాదు, 4, 5 అవదు. కాబట్టి మన ఏంటి సంస్థ సేవా సంస్థ కాబట్టి ఈ సంస్థని మీరు ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని దీని మీద ఆధారపడి పట్లూరులోని సస్యారెడ్డి కళాశాల ఎంబీఏ విభాగం ఎంబీఏ విద్యార్థులకు మేనేజ్మెంట్ మీట్ ప్రేరణ 2025 నిర్వహించడం జరిగింది. ఈ మీట్ నందు విద్యార్థుల నైపుణ్యం సృజనాత్మకత వెలికి తీయడానికి వివిధ ఈవెంట్లు, స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈవెంట్ నందు సుమారు 20కి పైగా కళాశాలలో 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ జాస్తి మల్లికార్జునుడు, మేనేజ్మెంట్ మెంబర్ కొండా హరి రామకృష్ణంరాజు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, హెచ్ఓడి డాక్టర్ కెవి శ్రీధర్, కోఆర్డినేటర్లు ఎన్ సతీష్, ఎన్ విఠల్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఇవాళ మా కాలేజీలో ప్రేరణ 2025 అనే
మేనేజ్మెంట్ మీట్ని ఎంబీఏ విద్యార్థులకి బీబీఏ విద్యార్థులకి నిర్వహించడం జరిగింది. ఈ టెక్ ఫెస్ట్కి మేనేజ్మెంట్ మీట్కి ఈయన ఎన్ సతీష్ గారు అలాగే ఎన్ మిత్రులు గారు వీళ్ళు కోఆర్డినేటర్గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ ప్రేరణ 2025 మేనేజ్మెంట్ మీట్లో సుమారు 20 పైగా కాలేజీలు పాల్గొనడం జరిగింది. సుమారు 200 మంది పైగా విద్యార్థులు దీంట్లో పాల్గొనడం జరిగింది. దీంట్లో ఫార్మల్ యాక్టివిటీస్తో పాటు ఫార్మల్ ఈవెంట్స్తో పాటు ఇన్ఫార్మల్ ఈవెంట్స్, స్టాల్స్, కల్చరల్ యాక్టివిటీస్ అన్నింటినీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు అన్ని విధాలా కోఆపరేట్ చేసిన మా ప్రిన్సిపాల్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారికి, అలాగే మా కరస్పాండెంట్ జాస్తి మల్లికార్జున గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. Everyone, today we are conducting management fest in our college, CRIT College of Engineering, Gottaluru, Eluru. I would like to thank our management, correspondents, sir, principal sir, HOD sir and staff members for supporting us to conduct this fest. And we are conducting competitions, informal and formal. There are formal competitions like AdMat, B-Quiz and Young Manager. And there are spot events, jam sessions and case competitions. Thank you. So our management fest name is Prerana 2K25. In informal events, we are conducting 2 events, which is Prerana 2K25 Mr. and Miss Prerana and dance competitions. And dance competitions, there will be classical dance, western dance and folk dances. So Mr. and Miss is a ramp walk for both boys and girls. Thank you. In Ultimate Management Fest, Prerana 2K25, we conducted we encouraged to set up some food stalls and game stalls. In the game stalls, bus game and match the tails, etc. were conducted, and there are the food items also, food stalls are also conducted. In this event, we are conducted very grand successfully. వారం రోజులకు ముందే చొదిమెళ్ల జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడి 5గురు మృతి చెంది పలువురు గాయాలు పాలైన సంఘటన మరవక ముందే సోమవారం తెల్లవారుజామున మరో ప్రైవేటు బస్సు బోల్తా పడి 3 ప్రయాణికులకు తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నం నుండి గుంటూరు వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపు తప్పి ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ సమీపంలో బోల్తా కొట్టింది. దీంతో అందులో సుమారు 50 మందికి పైగా ప్రయాణికులు ఉండగా 3కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఏలూరు రూరల్ పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్లో హాస్పిటల్ తరలించారు. ప్రమాదానికి గల కారణం తెలుసుకుని కేసు నమోదు చేశారు. ఇటీవల వరుసగా ప్రైవేటు బస్సులు రోడ్డు ప్రమాదాలకు గురి కావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
కేఆర్పురం ఐటీడీఏ ఏసీ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఏలూరు జిల్లా వైస్ చైర్మన్ మొడియం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివాసీ నాయకులు పిఓ రాములు నాయక్ ఐటీడీఏ పరిధిలో ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని డిమాండ్స్తో ఐటీడీఏని ముట్టడించడం జరిగింది. విషయం తెలుసుకున్న పోలవరం శాసనసభ్యులు ఐటీడీఏకి వచ్చి వారి డిమాండ్ శ్రద్ధతో విని 2 రోజుల్లో వారి డిమాండ్లకు పరిష్కారం చూపిస్తామని, ఆదివాసీలకు అన్యాయం జరిగితే మొట్టమొదటి స్పందించే ఆదివాసీ బిడ్డను తానని అన్నారు. వారిచ్చిన కంప్లైంట్స్ పీఓతో మాట్లాడి తప్పకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. అందరూ ఐక్యతతో ఐటీడీఏని అభివృద్ధి చేద్దామని గిరిజనులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మొడియం శ్రీనివాస్తో పాటుగా పలువురు గిరిజనులు పాల్గొన్నారు. ఐటీడీఏలో జేఏసీ ఆదివాసీ నాయకులందరూ కూడా ఐటీడీఏ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ కొంతమంది ఏదైతే ట్రైబల్ ఉద్యోగస్తులు కానీ అలాగే ఐటీడీ డెవలప్మెంట్ ఆపుతున్నారనేది ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే నేను వచ్చిన తర్వాత కూడా అధికారంలో వచ్చిన తర్వాత దీని మీద చాలా కంప్లైంట్స్ నాకు రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే పనిచేస్తున్నటువంటి డీడీ నాయుడు గారి మీద నాకు అనేక కంప్లైంట్స్ వచ్చినా నేను మన సంబంధిత కలెక్టర్ గారికి ఇతన్ని ట్రాన్స్ఫర్ చేయమని అడగడం జరిగింది. అయినా కూడా ఇంకా 8 నెలలు వస్తున్నా ఇప్పటి వరకు కూడా అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అలాగే ఇక్కడ గిరిజన ఏదైతే టీచర్స్ ఉన్నారో లేకపోతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి మీద మానసికంగా అనేక ఇబ్బందులు పెడుతూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీని డెవలప్ చేయకోకుండా గత 8 సంవత్సరాలకి ఇక్కడ ఏపీఓగా ఉండి అతను మళ్ళీ డీడీగా ఉద్యోగం చేస్తూ 2 ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ ఐటీడీని బస్ట్ పట్టించే పరిస్థితి చేస్తున్నాడు. తప్పకుండా మేము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని మేము కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతుంది. తీసుకోకపోతే దాని మీద మేము చాలా పెద్ద ఎత్తున ఐటీడీ కోసం అలాగే మా గిరిజన ఏదైతే ఉపాధ్యాయులు కానీ లేకపోతే ఉద్యోగస్తుల కోసం కూడా మేము ఒక అడుగు ముందుకేయడం కూడా వెనకాడం. మేము తప్పకుండా మా వారికి న్యాయం జరిగే విధంగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక అక్రమాలు గత ప్రభుత్వంలో జరిగినాయి, వాటన్నిటి కూడా బయటకు లాగుతాం. ఎవరైతే అప్పుడు పనిచేసినటువంటి అధికారులు దానికి సపోర్ట్ చేసినటువంటి వారు ఉన్నారో వారి మీద తప్పకుండా చర్యలు తీసుకుని వారిని జైలుకి పంపించే ఏర్పాటు చేస్తాం. అలాగే వెంకయ్యమ్మ గారు హెచ్ఎం గారు ఆవిడ మీద కూడా అనేక కంప్లైంట్స్ మాకు మేము ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వస్తున్నాయి. శివకాశీపురంలో ఇదే ఇష్యూ జరిగితే ఆవిడని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఆవిడ ప్రవర్తన మారలేదు. తప్పకుండా ఏదైతే ఆవిడ మీద రిపోర్టు తీసుకుంటున్నారు ఆ రిపోర్టు ప్రకారంగా తదుపరి చర్యలు కరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే రానున్న రోజుల్లో మన ఐటీడీఏ డెవలప్మెంట్ అలాగే మన ఏజెన్సీ ప్రాంతాలు డెవలప్మెంట్ కోసం మేము కృషి చేస్తున్నాం. కాబట్టి కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంటాయి, వాటిని మేము తీసివేసి పక్కబెట్టి ఇదైతే తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఉద్యోగుల మీద కఠినంగా చర్యలు తీసుకోవడానికి ఎలాంటి అడుగు వెనకేయకోకుండా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఆదివాసీ సంఘ నాయకులకి మేము తెలియజేస్తున్నాం, తప్పకుండా మీరు ఏదైతే ఈ సమస్యల కోసం మీరు ఈరోజు ఐటీడీ దగ్గరికి వచ్చారో మేము తప్పకుండా ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే 2-3 రోజుల్లో ఈ సమస్యకి పరిష్కారం తెరదించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఏజెన్సీ భూ సమస్యలు అలాగే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జంగారెడ్డిగూడెం ఆర్టీఓ ఆఫీస్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రామకృష్ణ అధ్యక్షత వహించగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన సాగు చేస్తున్న ఎల్టీఆర్ భూములపై రెవెన్యూ అధికారులు చట్టానికి విరుద్ధంగా పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్లతో గిరిజనులు వేధిస్తున్నారని చెప్పారు. బొట్టాయిగూడెం మండలం మర్లగూడెం, ఎనుమనూరు, జైనవారిగూడెం, జీలుగుమిల్లి మండలం, శిశువారిగూడెం గ్రామాల్లో సుమారు 150 ఎకరాలకు పైగా ఎల్టీఆర్ భూములను గిరిజనులు గత 25 సంవత్సరాల నుండి సాగు చేసుకుని జీవిస్తున్నారని, ఈ భూములపై బొట్టాయిగూడెం, జీలుగుమిల్లి తహసీల్దార్లు గిరిజనేతలతో కుమ్మక్కై గిరిజనులు వేసిన పంటలను దౌర్జన్యంగా దున్నివేశారని అన్నారు. వీటిని తక్షణమే ఆపకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తెల్లం దుర్గారావు, ఎం జీవరత్నం, మండలాల నాయకులు పోలోజు నాగేశ్వరరావు, జి సూర్యకిరణ్,
అందుగుల ప్రభాకర్, చుండ్రు బుల్లమ్మ, కన్నమ్మ, గిరిజన జ్యోతి, నాయకులు నాగేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు. ఈ ధర్నాలో వందలాది మంది గిరిజనులు పాల్గొన్నారు. తొలుత ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందించారు. సమస్యలను వివరించారు. ఆమె స్పందిస్తూ నెల రోజుల్లో రెవెన్యూ అధికారులతో ఈ సమస్యలపై సంయుక్త సమావేశం నిర్వహిస్తామని, ఓబీఎల్ రికార్డులు పరిశీలన చేస్తామని, బుట్టాయిగూడెం ఇళ్ల స్థలాల్లో సరిహద్దులు నిర్ణయిస్తామని, పోలీసుల జోక్యం నివారించేలా చర్యలు తీసుకుంటామని, ప్రొటెక్షన్ ఆర్డర్లపై కూడా తగు నిర్ణయం తీసుకుంటామని, గిరిజనులకు తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చట్టాన్ని మమ్మల్ని చేతిలో తీసుకోవద్దన్నారండి. చట్టాన్ని మమ్మల్ని చేతిలో తీసుకోవద్దన్నారు. బుట్టాయిగూడలోనండి రౌడీ షీటర్లో బయట వ్యక్తులు అక్కడే మందు తాగి అక్కడే పొలాలు తిని అక్కడ వేసుకున్న ఇళ్ల స్థలాలు గుడిసెలన్నీ పీకేశారండి. వాళ్ళ మీద కేసు పెట్టమంటే కేసు పెట్టలేదు. ఆ గుడిసెలు వేసుకున్న పేద గిరిజనుల మీద వాళ్ళకి అనుకూలం వాళ్ళకి అండగా ఉన్న నాయకుల మీద మాత్రం అరెస్ట్ చేసి కేసు పెట్టి మొన్న కూడా సిఐ గారికి ఈయనకి ఫోన్ చేసి, ఈయన అక్కడ మా పార్టీ నాయకుడు ఆయన ఫోన్ చేసి నేను అరెస్ట్ చేస్తాను, జైల్లో పెడతాను, రామకృష్ణ నేను అరెస్ట్ చేస్తాను, జైల్లో పెడతాను, రౌడీ షీట్ పెడతాను. ఎవరి మీద పెడతారండి రౌడీ షీట్లు? రౌడీ పనులు చేసుకునే వాళ్ళ మీద పెట్టాలి. వాళ్ళకి చేత కాకపోతే ఊరుకోమనండి, ఉద్యోగాలు చేయడం మానేసుకోమనండి. అంతే తప్ప గిరిజన చట్టాలు అమలు చేయమన్న వాళ్ళ మీద రౌడీ షీట్లు పెడతారా? వాళ్ళ మీద కేసులు పెడతారా? దానికంటే వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఈ ప్రజల సొమ్ము అంతా కూడా. చెప్పండి అమ్మా, మీ సంగతి చెప్పండి. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సోమవారం పిలుపునిచ్చారు. కోయిల్గూడెంలో ఫీజు పోరుకు సంబంధించిన పోస్టర్స్ను ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థుల పక్షాన అండగా నిలుస్తూ కూటమి సర్కార్పై నిరసనగాళం వినిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. ఫీజు పోరులో ప్రజలను భాగస్వాములను చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి సంక్షేమ పథకాలను అమలు చేయించుకోవాలని అన్నారు. సూపర్ 6 పథకాలు ఫ్లాప్ కావడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు దిగజారిందని ఆరోపించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన 3,900 కోట్లు విడుదల చేయాలని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం 12వ తేదీ కావడంతో ఆ రోజున మండల కేంద్రాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముందుగా నిర్వహించి అనంతరం ఫీజు పోరుకు ఏలూరు హాజరు కావాల్సిందిగా పార్టీ శ్రేణులకు ప్రజాప్రతినిధులకు సూచించారు. ఎంపీపీ గంజమాల రామారావు, పీఎస్ఎస్ మాజీ అధ్యక్షులు మేకల అన్నవరం, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ తాడిగడప రామకృష్ణ, పట్టణ కన్వీనర్ సంకుకొండ, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ చిక్కాల దుర్గాప్రసాద్, పార్టీ నాయకులు తోట జయబాబు, మారిశెట్టి శ్రీను, గంటా రమేష్, దోలపల్లి కాంతారావు, ఎస్కే బాజీ, చిడిపి రవి, ఏలేటి చంద్రం, తొంటా వాసు, తగరం ఆశీర్వాదం, సున్నం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, యువత, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా ఈ నెల 12వ తారీఖున మార్చి 12న మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆవిర్భించింది. మరి ఆ వేడుకలను కూడా మరి ఉదయం 9 గంటలకి ప్రతి మండల కేంద్రంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా మరి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.